Thank you for joining me today. ఇవాళ మనం we will be doing the heart chakra. అనాహత చక్రం అంటాం దాన్ని. అనాహత అంటే అన్స్ట్రక్, unjoined, detached. That's what it means. Anahata ante Sanskrit loni. So anahata chakram is the connection. Okay. Anahata chakram is the connection between the lower chakras and the upper chakras అన్నమాట. లోవర్ చక్రాస్ మనం యానిమల్ చక్రాస్ అంటాము. అంటే బేసిక్ సర్వైవల్ గురించి డిపెండ్ అయిన చక్రాస్ అన్నమాట. అవి మూడు. మీదన చక్రాలన్నీ అప్పర్ చక్రాస్ అంటాం. దోస్ ఆర్ ద డివైన్ చక్రాస్. అవన్నీ మనకి ఏంటంటారు ఆ కాన్షియస్నెస్ తోని, యాక్చువల్ డివైన్ కాన్షియస్నెస్ తోని కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేసే చక్రాలు ఇవి మూడును. ఎందుకంటే త్రోట్ చక్రాతో మనం మంత్రాలు చేయగలం. ఓకే, మన ఆజ్ఞా చక్రంతోని మనం మెడిటేషన్ అది చేయగలం. అండ్ క్రౌన్ చక్రాతోని మనం మీదన కనెక్ట్ అవ్వగలం అనమాట. సో దీస్ ఆర్ ద డివైన్ చక్రాస్ విచ్ విల్ టేక్ యువర్ ఎనర్జీస్ అప్వర్డ్స్. కిందనున్న యానిమల్ చక్రాస్ విచ్ విల్ టేక్ యువర్ ఎనర్జీస్ డౌన్వర్డ్స్. అంటే మనలోనే ఏదైనా స్టక్ ఎనర్జీ ఉన్నది అని అనుకుంటే, మన కిందన చక్రాలు క్లెన్స్ అయ్యి ఉన్నాయి అంటే కిందకి పంపించేయచ్చు, మనం గ్రౌండ్ లోకి పంపించేయడం ఈజీ అవుతుంది. ఇఫ్ యువర్ అప్పర్ చక్రాస్ ఆర్ క్లియర్, దెన్ ఇట్స్ ఈజియర్ టు సెండ్ ఇట్ టు ద యూనివర్స్ అనమాట. ఆల్దో అది కొంచెం టైం పడుతుంది, ఇట్స్ ఆల్వేస్ ఈజియర్ టు సెండ్ ఇట్ ఇన్ టు ద గ్రౌండ్. నౌ హార్ట్ చక్ర అంటాము, అనాహత చక్ర అంటాము. దిస్ చక్ర will deal with your lungs, it will deal with your heart, it will deal with your rib cage, it will deal with your breasts, it will deal with your chest, it will deal with your middle part of the spine. ఓకే, సో మీకు స్పైన్, షోల్డర్స్ ఇవన్నీ కూడాను మీకు హార్ట్ చక్రాతో డీల్ అయి ఉంటాయి. యా, యాజ్ మెన్షన్ హార్ట్ చక్ర ఎక్కడ ఉంటుంది? చెస్ట్ దగ్గర ఉంటుంది, విచ్ ఇస్ బిలో యువర్ క్లావికల్. ఒక 4 ఫింగర్ విడ్త్ దాని కిందన ఉంటుంది, మీకు చెస్ట్ మధ్యలో వస్తుంది అనమాట. ఓకే, నా అనాహత చక్రం స్పెషాలిటీ ఏంటి అంటే ఇట్ ఈస్ ద ఓన్లీ హ్యూమన్ చక్ర. మిగిలినవి లైక్ ఐ సెడ్ దోస్ ఆర్ యానిమల్ చక్రాస్, దీస్ ఆర్ డివైన్ చక్రాస్. ఒక్కటే హ్యూమన్ చక్ర ఉంది మనకి. అందుకని దిస్ చక్ర ఇఫ్ ఇట్ ఈస్ డిస్టర్బ్డ్, మన రిలేషన్షిప్స్ డిస్టర్బ్ అవుతాయి. ఎందుకంటే దిస్ డీల్స్ విత్ ద అటాచ్మెంట్ ఆఫ్ యూ విత్ ఎవ్రీబడి ఇన్ యువర్ స్పేస్. లవ్, కంపాషన్, సింపతి, ఎంపతి. లవ్ అంటే ఏంటి? ప్రేమ. కంపాషన్ అంటే ఇంకొకరి పట్ల జాలి, కరుణ, అది కంపాషన్. ఓకే, ఎంపతి. ఎంపతి ఏంటి అంటే ఇంకొకళ్ళ బాధని మనలో చూసుకోవడం. దట్ ఈస్ వెన్ యూ కెన్ హెల్ప్ దెమ్ అవుట్ అనమాట. ఎంపతి ఆల్వేస్ లీడ్స్ టు యూ హెల్పింగ్ దెమ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. దట్ ఈస్ ద ఓన్లీ ఇమోషన్. మనం ఏది ఎక్స్పెక్ట్ చేయమన్నమాట, ఆ బాధ తగ్గిపోతే చాలు అని అనుకుంటాం, అది ఎంపతి. సింపతి. సింపతి ఏంటి అంటే టు ఫీల్ బ్యాడ్ అబౌట్ సంబడి ఎల్సెస్ సిచ్యువేషన్. అంటే లెట్స్ సే సంబడి లూజెస్ ఎ లవ్డ్ వన్. ఓకే, అప్పుడు మనం సింపతి చూపిస్తాం అనమాట. సింపతి ఈజ్ వాళ్ళ బాధకి అయ్యో పాపం అని అనుకోవడం, అది సింపతి. ఓకే, దాట్ ఆల్సో. Now, empathy and sympathy, love and compassion, all are attached emotions. Okay, so ఇవి 4 చేసేటప్పుడు when you balance your heart chakra, you should learn to do all of these with detachment. అంటే ఇప్పుడు మీలో నొప్పి ఉన్నది అంటే నాలో ఆ నొప్పి చూసుకొని నేను రిలీజ్ చేసి అక్కడికి వదిలేయాలి. ఆ తర్వాత ఐ కాంట్ కీప్ ఆస్కింగ్ యూ, తగ్గిందా, బాగున్నదా, మళ్ళీ వచ్చిందా, మళ్ళీ హెల్ప్ చేయనా. నో, దేర్ షుడ్ బి అ డిటాచ్మెంట్ అనమాట. దిస్ హ్యాస్ టు బి డన్ విత్ ఎవ్రీబడి ఇన్ యువర్ స్పేస్. అంటే ఏదో లెట్స్ సే ఏదైనా వంట చేసాము, వాళ్ళందరికీ నచ్చింది. యూ కాంట్ కీప్ సేయింగ్ ఆ రోజు చేశాను కదా చాలా బాగుందన్నారు, ఇవాళ నచ్చలేదా, ఆ రోజు నచ్చింది కదా. నో, ఇట్ literally everything you do has to be with detachment. So your entire Bhagavad Gita condensed comes and works on your heart chakra, which is the detached attachment. Detached attachment basically says you do your duty with
ఫాలోయింగ్ ద ధార్మిక్ రూల్స్. ధర్మం ప్రకారం మీరు చేయాల్సిందే. ఎదుటి వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా అది పక్కన పెట్టండి. మీరు చేయాల్సిందే. యాజ్ అ డాటర్, యాజ్ అ డాటర్ ఇన్ లా, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ వైఫ్, యాజ్ ఎ నైబర్, యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ కాలీగ్, ఇలాగా కొన్ని మనకి డ్యూటీస్ ఉంటాయి. ఎవ్రీబడి హ్యాస్ ఇట్. లైక్ మెన్ హ్యావ్ ఇట్, విమెన్ హ్యావ్ ఇట్. అందరికీ డ్యూటీస్ ఉంటాయి. ఆ డ్యూటీస్ ని మనం ధర్మం ప్రకారం మనం చెయ్యాలి. ఆ ధర్మం ప్రకారం మీరు ఎప్పుడైతే చేశారో, యూ షుడ్ నాట్ లుక్ ఫర్ ద రిజల్ట్. అది డిటాచ్డ్ అటాచ్మెంట్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిటాచ్డ్ అటాచ్మెంట్, వేర్ ఇన్ యు ఆర్ అటాచ్డ్ టు ద జాబ్, యు ఆర్ డిటాచ్డ్ విత్ ద రిజల్ట్. ఓకే, అది చెయ్యడానికి యువర్ హార్ట్ చక్ర హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. నౌ హార్ట్ చక్ర, they say it is green in color because green, it represents, ఏంటంటారు, గ్రీన్ ఈస్ ద ఓన్లీ కలర్ విత్ ద మాక్సిమం నంబర్ ఆఫ్ షేడ్స్ యూ కెన్ సీ ఇన్ దిస్ యూనివర్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ గా మనం కలర్స్ క్రియేట్ చేసాము అంటే అన్ని కలర్స్ కి డిఫరెంట్ షేడ్స్ వస్తాయి కదా. కానీ గ్రీన్ ఒక్కటే మనకి నేచర్ క్రియేట్స్ ఇట్ అండ్ ఇట్ షోస్ ఇట్ టు అస్ అన్నమాట. నేచర్ షోస్ దాట్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ కెన్ గివ్ యూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యాపీనెస్. సో గ్రీన్ రిప్రజెంట్స్ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్. ఇట్ రిప్రజెంట్స్ అబండెన్స్. అంటే మనసు నిండిపోయిందంట చూడండి. ఆ నిండిపోవడం ఏదైతే ఉన్నదో ఈజ్ రిప్రజెంటెడ్ బై ద కలర్ గ్రీన్. This green is the one which helps you connect with ప్రకృతి అన్నమాట. ప్రకృతి అంటే ఏంటి? మన చుట్టూతా ఉన్న యూనివర్స్ కదా. మనం ఉన్నది ప్రకృతిలోనే కదా. మనం ఉన్నాం పార్ట్ ఆఫ్ ప్రకృతి కదా. సో న్యాచురల్ గా మనకు వచ్చిన మల్టిపుల్ షేడ్స్ ఆఫ్ కలర్స్ కమ్స్ ఫ్రమ్ గ్రీన్. సో దిస్ చక్ర ఈస్ రిప్రజెంటెడ్ బై గ్రీన్. ఓకే, అండ్ ద మంత్ర ఫర్ దిస్ ఈస్ YAM. YAM. రాసుకున్నారా అందరూ? Now the heart chakra mantra. ఇంకొకసారి చెప్పరా మేడం? YAM అండి. YAM. YAM. ఎవరైనా తెలుగులో రాసి ఒక పిక్చర్ పెట్టగలరా ప్లీజ్? సున్నా పెట్టాలి. మా కాదు, కాదు. రమా గారు, ఐ కాంట్ సీ అండి. ఒక్క నిమిషం. సౌజన్య గారు చాట్ బాక్స్ లో పెట్టారండి అమ్మని. ఓ పెట్టారా? ఓకే, థ్యాంక్ యూ. ఆల్ రైట్, చాట్ బాక్స్ లో ఒక్కసారి చూడండి అందరూ. ఓకే, క్లియర్? మంత్ర ఇస్ క్లియర్? ఓకే, నౌ హార్ట్ చక్రకి వాడే ముద్ర పేరు నాకు తెలియదు. బికాస్ నేను నేర్చుకునేటప్పుడు ఐ లెర్న్ ఇట్ యాజ్ హార్ట్ చక్ర ముద్ర అనమాట. సో అలాగే నేను వాడుతున్నాను. ఆ ముద్ర పేరు నాకు తెలియదు, ఎందుకంటే ముద్రాస్ యాజ్ పర్ యూజ్ నేను వాడతాను. అంటే ఐ హ్యావ్ నాట్ డన్ లైక్ అన్ని ముద్రలు నేర్చేసుకోవడం అది నేను చేయలేదు. యాజ్ పర్ యూజ్ నేను నేర్చుకున్నాను అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ హార్ట్ చక్ర ముద్ర. ఎవరికైనా, ఐ మీన్ హూ ఎవర్ ఈస్ ఇన్ టు యోగా ప్రాబబ్లీ దే విల్ నో వాట్ ద ముద్ర ఇస్ కాల్డ్. సో ఇఫ్ యూ నో, డూ లెట్ మీ నో. ఓకే, ఫస్ట్ కీప్ ఇట్ లైక్ దిస్. ఓకే, ఇవి రెండు జాయిన్ చేయాలి మధ్యలోవి, and then these go at the top, this at the bottom. Okay, thumb at the bottom, index finger and little finger మీదకి జాయిన్ అవుతాయి. మధ్యలోవి ఇవి ఇలా జాయిన్ అయి ఉంటాయి. ఓకే, దిస్ రిప్రజెంట్స్ హార్ట్ చక్ర. క్లియర్? లవ్లీ ఫార్ములా వచ్చాయి. కరెక్ట్. ఓకే, క్లియర్? మళ్ళీ ఒకసారి చూపిస్తాను. మిడిల్ ఫింగర్స్ రెండు జాయిన్ చేయాలి.
thumb goes down. మీదన 2. Okay. It's an easy mudra. I will also share the picture, along with the chakra. I'll share the picture and the mantra also. Okay, we'll start the meditation. Mudra పెట్టండి అందరూ. Keep it near your heart, in front of your heart. Okay? Just ఇలా పెట్టుకొని కూర్చోండి. Okay, close your eyes. ముద్ర పెట్టండి అందరూ. మ్యామ్ ఇలా పెట్టాలంటారా? Yes. హార్ట్ దగ్గర. Just heart దగ్గర. Yes. Just keep it like this. అంతే. Yeah. Okay. Again, as we chant, we will be chanting for 3 minutes. 1 నిమిషం అయిన తర్వాత చేతులు నొప్పులు వస్తే దండం పెట్టి పెట్టండి. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ టోటలీ ఫైన్. డోంట్ బాదర్ ద బాడీ. కానీ ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి. ఓకే, ఆల్ రైట్, క్లోజ్ యువర్ ఐస్. Breathe in through your nose and exhale through your mouth 3 times. Gentle breathing. Bring your concentration to your heart. Middle of your chest. Just bring your concentration there. And start. Yum. 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 Yum.
yum, 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 yum. ఇప్పుడు affirmations రిపీట్ చేయండి. I find love everywhere I go. I deserve love and being loved. I love myself to the fullest. Love is all around me. Love is everywhere I go. I am surrounded by love. I attract good, loving, kind people into my life. The power of love is inside me. I am welcoming love with open arms. I am happy and grateful for having loving people in my life. I give my relationship the attention they deserve. I am ready and open to receiving love and blessings. I am good and beautiful enough the way I am. My natural loving nature attracts love to me like a magnet. All my relationships are now loving and harmonious. I am open to receiving love. I am ready to receive love. All my relationships are meaningful and rewarding. I have wonderful and supportive friends. Friendships come easily to me. I converse well with all kinds of people. I concentrate on my friends' good qualities. I choose to be involved with good-hearted people. My friends are free to be themselves around me. I am letting love into my life. I receive love in abundance from everyone I meet. I am grateful for all the love and affection I get. I deserve fulfilling relationships.
My heart is open. I am attracting trusting and loving relationships. Real love starts with me. I am grateful for all the love and affection I get. I see love everywhere I go. I am worthy of the compliments I receive. I am worthy of love and care. I deserve the love I receive. I love myself and am open to love. The more love I give, the more I receive. I love to give and receive love. I take time to nourish my whole self. I am a priority in my own life. I choose to live in the moment and take things one day at a time. I am doing the best that I can do. My best is good enough. Mistakes are proof that I'm learning and improving. It is okay for me to be kind to myself. There is a beautiful, loving light inside of me. As I focus on compassion, I naturally relate to others with love and understanding. Respect begins with love. Therefore, I love my entire self. I am worthy of infinite and unending compassion. Compassion is infinite and fully surrounds me and my life. All my decisions are inspired by inner wisdom and compassion. I love myself. I love myself. I love myself. Slowly rub your hands. Put it over your eyes. And looking at your hands, open your eyes. Heart chakra to problems వస్తే there will be lung conditions, bronchitis, esophagus, breathlessness, heart low blood clots, then circulatory system దెబ్బతింటది దాంతోని. So be compassionate towards your heart, be gentle towards your heart, and అది భయం చాలా ఎక్కువ హార్ట్ చక్రాకి. ఓకే, భయంతో చాలా ఈజీగా బ్లాక్ అవుతుంది. సో వెన్ ఇట్ బ్లాక్స్, జస్ట్ gently tap on it and say it's okay, it's okay, it's okay, it's okay అని అలాగా చెప్తూ ఉండండి. ఒక్క నిమిషం చెప్తే ఇట్ విల్ సెటిల్ డౌన్. ఓకే, చిన్న పిల్ల లాంటిది అనమాట మీ హార్ట్. సో దానికి రీఇటరేషన్ కావాలి దట్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్
ఏం పర్వాలేదు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని మనం చెప్తూ ఉండాలి అలాగా. సో వెన్ యూ ఆర్ వర్కింగ్ విత్ యువర్ హార్ట్ చక్ర, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు షో ఇమ్మెన్స్ లవ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. లలిత గారు ఒక్క నిమిషం అండి. ఓకే, ద Okay. సెకండ్ థింగ్ ఈజ్ కోకో. కోకో అంటే చాలా ఇష్టం హార్ట్ చక్రాకి. సో యునో చాక్లెట్, డార్క్ చాక్లెట్, అన్స్వీటెండ్ కోకో, లేదు అంటే రా కోకో. రా కోకో ఈజ్ ద బెస్ట్ యాక్చువల్లీ. రా కోకో ఈజ్ అన్ప్రాసెస్డ్ కోకో అన్నమాట. అది మీకు ఐ మీన్ ఐ గెట్ ఇట్ ఫ్రమ్ అమెజాన్, బట్ రా కోకో మీరు వాడారు అంటే యూ విల్ ఫైండ్ ఇట్ విల్ క్రియేట్ దోస్ హ్యాపీనెస్. I don't know if it is hormones, I don't know what it is, but it will create that happiness within your heart అన్నమాట. So try to use raw cocoa at least once a week or something. The other thing is rose tea. Rose tea అంటే చాలా ఇష్టం అంట తనకి. You can keep your heart happy with rose tea. కానీ రోజ్ టీ తాగడం చాలా కష్టం, ఎందుకంటే నాకైతే దిగదు. బట్ there is something called rose hip tea. You can try that rose hip tea. That also works really well with your heart. Okay, so and ఇంకొకటి ఏంటంటే when it comes to your lungs, along with working on your heart chakra, you have to do mindful breathing at least for 3 minutes to 5 minutes per day, which is taking breath all the way to your stomach. You have to do it consciously and releasing it out, like అట్లీస్ట్ 3 నిమిషాలు చేసేటట్టు మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే ఇనీషియల్గా యూ వోంట్ బి ఏబుల్ టు డూ ఇట్ మోర్ దెన్ 10 times. తల తిరుగుతుంది. ఓకే, సో ఇనీషియల్గా స్టార్ట్ విత్ దాట్ అండ్ దెన్ గో స్లోలీ ఇంక్రీజ్ ఇట్ అండ్ ట్రై టు డూ ఇట్ అట్లీస్ట్ 3 to 5 minutes per day. When you do that, your lungs open up and you are giving it the air, the oxygen it requires. Okay, ఎందుకంటే మనం shallow breaths ఎక్కువ తీసుకుంటాము and it is going to harm the lungs in the long term. Okay, so heart chakra, so the mudra, the affirmations and the mantra, all three I have given to you. Along with this, no, when I was working with this, షోల్డర్ పెయిన్స్ ఎవరికో వచ్చాయి. ఆ షోల్డర్ పెయిన్స్ వచ్చిన వాళ్ళకి, ఎస్ స్వాతి గారు, షోల్డర్ పెయిన్ వచ్చిన వాళ్ళకి ప్లీజ్ వర్క్ ఆన్ యువర్ రూట్ చక్ర. ఓకే, వర్క్ ఓన్లీ ఆన్ యువర్ రూట్ చక్ర ఫర్ ద నెక్స్ట్ 1 month. డోంట్ గో టిల్ ద హార్ట్ చక్ర, ఎందుకంటే మీకు చాలా సివియర్ గా ఉన్నది. లలిత గారు చెప్పండి. మ్యామ్ అదే చేసినప్పుడు ఫస్ట్ కొంచెం బ్రీతింగ్ ఫాస్ట్ గా అనిపించింది. దాని తర్వాత తెలియని ధైర్యం లాగా అనిపించిందండి. అంతకు ముందు నాకు మీరు అన్నట్టు భయం ఉండేది, ఎక్కడో భయం. బట్ ఇది చేసిన తర్వాత కొంచెం తెలియని ధైర్యం లాగా ఫీల్ అయ్యాను. అది ఒకసారి షేర్ చేసుకుందాం అని. సో దీంతో మీకు హార్ట్ చక్ర వెన్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్, మీకు పానిక్ అటాక్స్, యాంగ్జైటీ, భయాలు, బెంగలా ఉంటది చూడండి, ఒక్కొక్కసారి తెలీదు ఆ బెంగ, అలాంటివి తగ్గుతాయి అన్నమాట. దోస్ విల్ కమ్ అండర్ కంట్రోల్. ఎందుకంటే ఆ భయం ఎందుకు వచ్చింది, యూజువలీ బెంగకి భయానికి రూట్ కాజ్ ఉండదు అనమాట. ఒక్కొక్కసారి అది వచ్చేస్తుంది యాజ్ ఎ ప్రొటెక్షన్. ఆ తర్వాత మనకి తెలుస్తుంది, ఆహా దీని గురించి నేను అంత భయపడ్డానా అని చెప్పి. ఓకే, సో మీకు అది వచ్చినప్పుడు హార్ట్ చక్ర బ్యాలెన్స్ అయి ఉన్నదంటే ఏంటవుతుందంటే మీకు ఆ రీజన్ తెలిసిపోతుంది అనమాట. దెన్ యూ కెన్ అడ్రస్ ద రీజన్ అండ్ రిలీజ్ ఇట్. చెస్ట్ పెయిన్ ఎవరికి వస్తుంది ఇప్పుడు సడన్ గా? Ma'am, like when you are saying affirmations, I felt heaviness in my heart. Do you still have it? Mild. Okay, just release it please. ఎందుకు I have the heaviness in my heart. I arfai the heaviness in my heart. ఇంకెవరికైనా I ఉంటే arfai రిలీజ్ the చేయండి heaviness ప్లీజ్. in my heart. I arfai the heaviness 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 in my heart. Released. Yeah, it's good, ma'am. ఓకే, డ్రింక్ సమ్ వాటర్ ప్లీజ్. ఎస్, శిరీష్ గారు అనుకుంటాను ఇందాక రైజ్ చేశారు. శిరీష్ గారు చెప్పండి. నాకు మీరు అన్నట్టు షోల్డర్ పెయిన్ ఇంకా చెస్ట్ పెయిన్ లైట్ గా వచ్చాయి.
ఇప్పుడు ఉన్నదా? నేను నాది ఇది ఫస్ట్ సెషన్. ఎలా రిలీజ్ చేయడము? ఇప్పుడు ఉన్నదా? ఉన్నాను. పెయిన్ ఉన్నదా ఇప్పుడు? కొంచెం లైట్ గా ఎక్కడ ఉన్నది? ఇక్కడ భుజాల మీద. Okay, IR5, R5, letter R and number 5. Okay, IR5, the pain in my shoulders. Pain ఉందా? Heaviness ఉందా? సార్ అర్థం కాలేదు. Pain ఉన్నదా? Heaviness ఉన్నదా? హెవీనెస్. Okay, IR5, the heaviness in my shoulders. R5, letter R and number 5. IR5. ఓకే. చెయ్యండి ఇప్పుడు. IR5, the heaviness in my shoulders. షోల్డర్. ఓకే. Say it 7 times. IR5. Yeah. ఓకే, థ్యాంక్ యూ. చెయ్యండి ఇప్పుడు. అయ్య బాబాయ్ నాకు వస్తుంది లేకపోతే నైట్. IR5, the హెవీనెస్ ఇన్ ది షోల్డర్. 7 times. IR5 heaviness in the shoulders. IR5, the heaviness in my shoulders. IR5 the heaviness in my shoulders. Yes. IR5 the heaviness in my shoulders. 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 7 times. ఇంకో 2 times చేయండి. IR5 the heaviness in my shoulders. IR5 the heaviness in my shoulders. 3 times. Exhale through your mouth. Okay. 3 సార్లు ఎక్సేల్ చేయండి. నోట్ నుంచి ఎక్సేల్ చేయండి. Okay. వాయిస్ రావట్లేదు నాకు. నోటి నుంచి ఎక్సేల్ చేయండి. Yes, 3 times. కొంచెం వాటర్ తాగండి and then tell me how it is. Yeah. Yeah, I need to ask someone water. Okay, how is it now? Yeah, it's better. Only my right shoulder I have some heaviness. The Okay. left is Say it. IR5, the heaviness in my right shoulder. okay. IR5 the heaviness in my right shoulder. Yes, 7 times. Okay, I'll continue. Please you continue. ఇది చెయ్యండి. మీది రిలీజ్ చేశాక తర్వాత చేస్తాను. ఏం పర్లేదు, వీళ్ళందరికీ దే ఆర్ యూస్ టు ఇట్. Okay. IR5 the heaviness in my right shoulder. 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 Yeah. 3 times exhale. Yeah, better. బెటర్ కాదు, రిలీజ్ అయిందా? రిలీజ్ అయింది. హెవీగా ఏం అనిపించట్లేదు. ఫైన్. ఓకే, గుడ్. థ్యాంక్ యూ. యా, వెల్కమ్. యా, ప్రియాంక గారు. మ్యామ్ సమ్వేర్ ఇక్కడ కాస్త హెవీగా అనిపిస్తుంది. ఓకే, IR5, the heaviness in my forehead. ఇక్కడ మ్యామ్ కంత అంటామా ఏమంటాం? చెప్పండి పర్వాలేదు. ఓకే, IR5 the heaviness in my forehead. IR5 the heaviness in my forehead. IR5 my 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 heaviness in my forehead. తలంతా స్ప్రెడ్ అయిపోయిందా? లేదు మ్యామ్. పోయిందా? రిలీజ్ అయిందా? బట్ నాకొక్కటి మీరు చెప్తుంటే అస్సలు యాక్సెప్ట్ అవ్వలేదు మ్యామ్ అఫర్మేషన్స్. నేను ఒకప్పుడు ఉన్నానే ఇలా కాదు, ఇది కాదే, ఇది నిజం కాదే, అది ఏదో చెప్తున్నారు అన్న ఒక హెసిటేషన్ వస్తుంది. హార్ట్ చక్ర ఇస్ బ్లాక్డ్ అన్నమాట. అస్సలు ఇష్టపడట్లేదు ఆ వర్డ్స్ నాకు రిపీట్ అవ్వడానికి. చాలా కాన్సన్ట్రేషన్ గా ఒక 4-5 చెప్పాను. తర్వాత ఇది కాదు. అది మీరు ముద్రతోని మంత్రతోని వన్స్ యూ హీల్ ఇట్, అప్పుడు మీకు అఫర్మేషన్స్ యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే చేయదు. అవునా? కొంచెం ఇంకోటి మళ్ళీ ట్రై చేస్తున్నాను. అది హార్ట్ షేప్ లో ఉందని ఫీల్ అవ్వడానికి. ఎవరు మనుషులు వస్తున్నట్టుగా బ్లరీగా అదేదో క్లిప్ చూస్తాను చూడండి, బ్లాక్ అండ్ వైట్ కి.
అలా ఎవరు పర్సన్ ఉన్నారు, అక్కడ ఏదో నడుస్తుంది సంథింగ్. ఆ పర్సన్స్ లాగే అనిపిస్తుంది ఓకే. సో అంటే ఏదో సంథింగ్. ఎక్కడో కోపం ఉన్నదన్నమాట మీకు. కోపం స్టక్ అయ్యింది అక్కడ. సో, ఆ కోపానికి యాజ్ సచ్ కోపానికి ఒక్కొక్కసారి రూపం ఉంటది. ఒక్కొక్కసారి ఉండదు. లైక్ ఐ సెడ్. సో వేర్ ఆర్ యూ? ఓకే. సో సో ఐ మీన్ యూ కెన్ రిలీజ్ దాట్. డోంట్ వరీ. అది మంత్రంతో మీరు మీ కింద 3 చక్రాలు చేసినప్పుడు ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా? లేదు కదా? లేదు, మిమ్మల్ని అదే అడుగుదాం అనుకున్నాను. మ్యామ్ రూట్ చక్ర 3 రోజులు చేశాను. 4వ రోజు 5వ రోజు నుంచి మళ్ళీ డిస్కంటిన్యూ. సో ఇట్స్ లైక్ ఏంటంటే ఒక కంటిన్యూషన్ కన్సిస్టెంట్ గా చేయలేట్లేదు. మళ్ళీ మిమ్మల్ని అదే స్టార్ట్ చేయండి. అడుగుదాం. ఇట్స్ ఓకే. మళ్ళీ అయితే మిమ్మల్ని అదే అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్లీ మా మామ్ చేస్తుంది. షీస్ బీన్ లైక్ 1 వీక్. తను చెప్తుంది కాళ్ళల్లో పెయిన్స్ నాకు తగ్గుతున్నాయి బెట, రూట్ చక్ర చెప్పావు, నెక్స్ట్ ఏం చేయాలి అని. ఓకే. తనకి రీడింగ్ అండ్ రైటింగ్ ఇలాంటి కమ్యూనికేషన్స్ తెలీదు. ఐ జస్ట్ టోల్డ్ హర్ లెగ్ పెయిన్స్ కి ఇట్లా అది రూట్ చక్ర మంత్ర ముద్ర. అంతే. అది చెప్పచ్చు. అండ్ షీ ఎక్స్పీరియన్సింగ్ ఎ వెరీ గుడ్ రిలీజ్ మ్యామ్. ఎవ్రీడే ఆవలింతలు వాటర్ అలా వచ్చేస్తున్నాయి. నాకు ఎక్సలెంట్. నిజంగా పెయిన్ కిల్లర్స్ అక్కర్లేదు, బాగుందని. ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు రూట్ చక్ర ఇలాంటివి వీక్లీ వన్స్ మనకు చెప్తారు కాబట్టి మనకి ఎసెన్స్ వస్తుంది. నార్మల్ గా ఇలా డిస్కంటిన్యూ అవుతున్నా లేకపోతే కంటిన్యూ చేయని వాళ్ళము ఎలా చేయాలి? మళ్ళీ చేయడమే. అండ్ ఫర్ యువర్ మామ్ ఆస్క్ హర్ టు డూ ఇట్ టిల్ దట్ యాన్స్ అండ్ టియర్స్ స్టాప్. అంటే ఒక స్టేజ్ వస్తదన్నమాట. ఒక నెల రోజులు చేశారనుకోండి, అప్పుడు ఇంకా బ్యాలెన్స్ అయిపోతది. బ్యాలెన్స్ అయిపోయినప్పుడు మనకి ఇంకేమీ రాదు. అంటే ఇప్పుడు ఆవిడే కాదు మ్యామ్, ఇప్పుడు ఆవిడ కన్సిస్టెంట్ గా చేయగలుగుతున్నారు, నేను చేయట్లేదు. సో షీ సమ్ అదర్ ప్లేస్, ఐఎమ్ ఎట్ అదర్ ప్లేస్. సో ఇప్పుడు నేను డిస్కంటిన్యూ అవుతున్నాను కదా, మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ప్రతిసారి నేను చెక్ చేసుకోవాలా? అంటే ద థింగ్ ఈస్ వన్స్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్, మీరు యూ కెన్ స్టార్ట్ విత్ ద సెకండ్ చక్ర. బట్ యాజ్ ఆఫ్ నౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ 2 people. రైట్? 2 people అవును. you're doing it. మీది, మీ బేబీది. సో both of your karmas will play a role in it. ఓకే. Okay. So if the baby doesn't want to do it, తను కూడా ఆపేస్తుంది. అయ్యో chances- అవునా? ఓకే. ఆ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. దే ప్లే అ వెరీ వైటల్ రోల్ అండి. వెరీ వైటల్ Okay. రోల్. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఏ రామాయణం ఏదో చదువుకోండి, ఏం పర్వాలేదు. ఇట్స్ ఓకే. సో యూ హ్యావ్ లెర్న్డ్ ఇట్. ఎప్పటికైనా మీరు అది వాడచ్చు. రైట్? నాలెడ్జ్ ఇస్ ఇటర్నల్ అండి. ఒకసారి మనం నేర్చేసుకున్నాము అంటే తర్వాత ఎప్పుడో వాడచ్చు. ఇట్స్ ఓకే. రైట్? సో ఇట్స్ ఫైన్. ఇఫ్ ద బాడీ డజంట్ వాంట్ టు డూ ఇట్, లెట్ గో. ఇట్స్ ఫైన్. సో ఎప్పుడైనా మళ్ళీ రీస్టార్ట్ చేసినా ఇలా చక్రస్ 3 days అలా చేసుకోమంటారా? అంటే లేదు. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఓ నెల రోజులు చేయండి. రూట్ చక్ర ఓ నెల రోజులు చేయండి. తర్వాత సేక్రల్, రూట్ ప్లస్ సేక్రల్ నెల రోజులు చేయండి. అలా చేయండి. ఓకే. ఓకే మ్యామ్. నెమ్మది చేయండి. ఐ మీన్ యూ డోంట్ నీడ్ టు డూ ఇట్ ఫర్ 5 minutes. Do it for 3 minutes. Do it for a minute. It really doesn't matter. yes ma'am. What is important is your root chakra connection అన్నమాట. Like how you are connecting with your womb, you should also be connected with your root chakra. Okay ma'am. So take time. It's okay. Be gentle. It's okay. Yes, Deepu garu. మ్యామ్ లాస్ట్ లో యువర్ సేయింగ్ సంథింగ్, అప్పుడు సరిగ్గా వినిపించలేదు మ్యామ్. 10 times చేయాలి. Breathing. Deep breath. ఇన్హేల్ అండి. మైండ్ఫుల్ డీప్ బ్రెత్ మీరు 10 సార్లు అంటే స్టార్ట్ చేసినప్పుడు 10 సార్లు కంటే ఎక్కువ చేస్తే డిజినెస్ వస్తుంది. ఓకే. కానీ But అది long- లోపలికి తీసుకెళ్ళి ఒక 3 minutes 5 minutes వరకు చేయగలగాలన్నమాట. రోజుకి అట్లీస్ట్ 3 minutes to 5 minutes చేస్తే ఇట్ ఓపెన్స్ అప్ యువర్ లంగ్స్. ఓకే. ఇట్ విల్ గివ్ యూ అప్పుడు ఆక్సిజన్. యా, ఓకే. అప్పుడు అది బెస్టే కదా మ్యామ్ లంగ్స్ కి అలా చేస్తే. బెస్ట్ అయినా అలవాటు లేదు కదండి దానికి. మనం దానికి స్లో బ్రెత్ అలవాటు చేసేసాము. అవును. బట్ Breath is easier లాంగ్ for రన్ it. లో అలవాటు అయ్యాక 3 minutes 5 minutes చేశాక ఇట్ ఈస్ గుడ్ ఫర్ లంగ్స్ కదా. అబ్సల్యూట్లీ. మీరు చెప్తున్నప్పుడు అది మరి నాకు ఎలా అనిపించిందో లంగ్స్ కి ప్రాబ్లం అవుతుంది అన్నట్టు అయ్యో నో వినిపించింది. నో నో నాకు అదే అర్థం కాలేదు. అదేంటి మంచిది కదా ఇన్హేల్ అండ్ We have ఎక్స్హేల్. to do it in such a way that we breathe slowly only అన్నమాట. కానీ అది ప్రాక్టీస్. It takes a lot of practice. ఓకే. స్పీడ్ గా అదే. చెయ్యాలా బ్రీతింగ్ అనేది? ఏంటండి? బ్రీతింగ్ స్పీడ్ గా చెయ్యాలా? No. Slow breathing till your stomach.
మీకు చంటి పిల్లలు పడుకుంటే వాళ్ళు ఊపిరి తీసుకున్నప్పుడు పొట్ట మీదకి వచ్చి కిందకి వెళ్తే గుర్తుందా? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఎవరైనా? అలా బ్రీత్ చేయాలి మనం. అలా బ్రీత్ చేయాలి మీరు. యూ హ్యావ్ టు డూ దట్ 5 minutes to 10 ఐ మీన్ తర్వాత ఎంతసేపు చేసినా పర్వాలేదు. బట్ మినిమం యూ హ్యావ్ టు డూ 3 minutes అన్నమాట. ఓకే. మ్యామ్ అండ్ హార్ట్ చక్ర మంత్ర చెప్తున్నప్పుడు ఏం లేదు కానీ ఎఫర్మేషన్స్ చెప్తున్నప్పుడు బాగా అసలు యార్నింగ్ అండ్ కలర్ లో వాటర్ కూడా వచ్చినాయి. అసలు నాకు రావు అసలు కలర్ బ్లాకేజెస్ లో అన్నమాట. వాటర్. బ్లాకేజెస్ ఉన్నాయన్నమాట. ఓకే. అంటే ఐ డోంట్ నో బానే ఉంది. నిద్ర కూడా ఏం రావట్లేదు. బట్ ఎందుకు వచ్చిందో ఎఫర్మేషన్స్ చెప్తున్నప్పుడే. బట్ వెన్ ఐఎమ్ డూయింగ్ ద మంత్ర మంత్రాస్ ఒకలా పనిచేస్తాయి, అఫర్మేషన్స్ ఒకలా పనిచేస్తాయండి. దట్ ఈస్ ద రీజన్ ఐ గివ్ బోత్. బట్ ఎఫర్మేషన్స్ నాకు అన్ని మీరు చెప్పిన వాటిలో చాలా వరకు ఐ డూ ఫాలో. అంటే నాకు బానే అనిపిస్తుంది. నేను లవ్ ఇస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నన్ను లవ్ చేస్తున్నారు అవన్నీ నేను మీరు చెప్పిన చాలా పాయింట్స్ ఐ కుడ్ కనెక్ట్ విత్ దట్. సో అండ్ ఐ వాజ్ హ్యాపీ ఆల్సో వెన్ యూఆర్ టెల్లింగ్ వీటిలో నేను చాలా వరకు నాకు అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. ఐ డూ ఫాలో అండ్ ఐ డూ గెట్ ఇన్ రిటర్న్ అని మీరు చెప్పిన చాలా వాటిలో మటుకు అన్ని అంటే 100% కాదు కదండి. కాదు. బట్ అయినా ఎందుకు వచ్చినాయి దోస్ ఆర్ ద యార్నింగ్? రిలీజెస్. ఏదైతే మీరు కనెక్ట్ అవ్వలేదో దోస్ నీడ్ టు బి రిలీజ్డ్ అన్నమాట. ఓకే. దట్ పార్ట్ నీడ్స్ టు బి హీల్డ్. చెప్పాను కదా, ఓకే. ఎందుకు ఐ మీన్ సబ్ కాన్షియస్ మైండ్ ఏది ఎలా అర్థం చేసుకుంటుందో దానికే తెలియదు పాపం. ఓకే. యూనో ఏమో ఎవరైనా ఒక చిన్న మాట అన్నారు అనుకోండి, వెన్ వీఆర్ 5 years old ఫుల్ దిల్పే తీసేసుకుంటది అనమాట. అరే ఓకే. నన్నే అన్నారు, నన్ను ఒక్కళ్ళనే అంటారు, యూనో అది ఎందుకో వి డోంట్ నో. సో ఓకే. it's yeah, that's okay. Keep doing it, keep doing it. Every time you have to do this. See, the one indication you know that all the chakras have healed. ఇప్పుడు రూట్ చక్రాతో పని చేస్తున్నాము అంటే the yawning will stop, the burps will stop, the tears will stop. Usually it is yawning and tears which work with the animal chakras అన్నమాట. ఓకే. అండ్ అది జరిగినప్పుడు దోస్ ఆర్ ద ఫిజికల్ సిమ్టమ్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఆ ఫిజికల్ సిమ్టమ్స్ ఎప్పుడైతే ఆగిపోయాయో మీకు అది కొంచెం హీల్ అవ్వడం స్టార్ట్ అయినట్టు, లేకపోతే హీల్ అయిపోయినట్టు. అప్పుడు మీకు దెన్ ద సెకండ్ పాయింట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ పీపుల్ అరౌండ్ యూ. వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ సోలార్ ప్లెక్సస్ చక్ర, మీ ఆర్ దే గివింగ్ ఇంపార్టెన్స్ టు యూ, లైక్ యునో వాట్ యు ఆర్ డూయింగ్, దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా. ఇఫ్ ఇట్ ఈస్ సేక్రల్ చక్ర, భయం లేకుండా ఉన్నదా, హౌ ఇస్ యువర్ ఇంటెన్షన్, హౌ ఇస్ యువర్ క్రియేటివిటీ. ఇఫ్ ఇట్ ఈస్ రూట్ చక్ర, ఇఫ్ పీపుల్ అరౌండ్ యూ ఆర్ ఆల్సో నాట్ వరీడ్ అబౌట్ ద ఫ్యూచర్ అలాంగ్ విత్ యూ, ఆ భయాలు అన్ని రిలీజ్ అయ్యాయా లేదా. సో అలాగా మీరు మీదకి వచ్చినప్పుడు, అనాహత చక్రానికి వచ్చినప్పుడు ఇట్ ఈస్ లవ్ అన్నమాట. మీకు చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే లవ్ మీకు కనపడుతుంది. మన రిలేషన్షిప్స్ అంటే మనం వాళ్ళకి ఇచ్చిన లవ్, అదొక ఎత్తు అయితే, ఇది ఇంకో ఎత్తు అనమాట. చుట్టుపక్కల ఎక్కడున్నా మీకు అక్కడి నుంచి మీకు యూ టెన్ టు ఫైండ్ లవ్. వేర్ ఎవర్ యూ గో యూ ఫైండ్ కంపాషన్, యూ ఫైండ్ హెల్ప్, యూ ఫైండ్ లవ్ అనమాట. ఓకే. యాక్చువల్‌గా ఇప్పుడు మన రూట్ చక్ర, సక్రల్ చక్ర అన్ని అఫర్మేషన్స్ చెప్తున్నా. ఓకే చెప్తున్నా. బట్ ఏం లేదు. బట్ ఈ అఫర్మేషన్స్ మీరు చెప్పేయన్నీ ఐ కుడ్ రిలేట్ టు ఎవ్రీథింగ్. చాలా బావుంది. నేను ఇలాగే ఉన్నా. నాకు అని చెప్పినయన్ని కరెక్టే అవుతున్నాయి అని ఐ వాస్ హ్యాపీ యాక్చువల్‌గా. సో అయినా అంటే ఎందుకొచ్చినియా మీకు వచ్చింది అంటే మీకు కింద దాని కిందనున్న చక్రాస్‌లోని మీకు ఉన్నదన్నమాట ఇష్యూ. ఈ చక్రాతో కాదు. ఓకే. ఓకే. ఎక్కడో బ్లాకేజెస్ ఉన్నాయి. ఓకే. Ma'am, ఓకే మ్యామ్. యెస్. హేమసాగర్ గారు. now, యెస్ భవ్య మ్యామ్. ma'am, now my back is hurting. Okay, I add 5, the pain in my back. Sorry. I add 5 the pain in my back. 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 I add 5 the pain. చెస్ట్ పెయిన్ ఎవరికో ఉంది. I add 5 the pain in my back. సారీ. నాకు బ్యాక్ పెయిన్ ఉంది మ్యామ్, చెస్ట్ పెయిన్ లేదు. పద్మ మీరు చెయ్యండి. I add 5 the pain in my back. మీకుందండి? నాకుంది మ్యామ్ చెస్ట్ ఓకే, పెయిన్. వెయిట్. Is that for you? ముందు నాకు కూడా అదే మ్యామ్ బ్యాక్ పెయిన్ ఉందనేసి పెట్టాను. ఫుల్ అఫర్మేషన్స్ చేస్తున్నంత సేపు చాలా హెవీగా వచ్చింది బ్యాక్ పెయిన్. అసలు కూర్చోడానికి అవ్వలేదు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు తక్కువ ఉంది. ఇప్పుడు అంత లేదు. అప్పుడు ఉన్నంత లేదు. ఇప్పుడు ఓకే, కొంచెం తగ్గింది. రిలీజ్ చేసేయండి. కానీ ఎవరికైతే Still బ్యాక్ పెయిన్ ఉంది మ్యామ్ ఉన్నదో, నాకు. ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉన్నదో అందరికి రిలీజ్ ఇట్.
I R5 the pain in my back. I R5 the pain. Manasa, I R5 the pain in my shoulder. 7 times, mama. Yes. అంటే రిలీజ్ అయ్యే వరకు చేయండి, పర్వాలేదు. ఇట్స్ ఓకే. సార్ చెప్పండి మళ్ళీ. I R5 the pain in my back. 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 I R5 the pain in my I R5 the pain in my back. I R5 the pain in my back. three times exhale through your mouth. మ్యామ్ ఫ్రంట్ కి వచ్చింది మ్యామ్ పెయిన్ ఇది ఫ్రంట్ కి వచ్చింది కదా, అదే. ఫ్రంట్ లో అనిపిస్తుంది. ఓకే. I R5 the pain in my heart. నాగలక్ష్మి గారు మీరు కూడా చేయండి. బర్నింగ్ లాగా ఉంది మ్యామ్, అది బర్నింగ్ పెయిన్ లాగా ఉంది. I R5 అంటే బర్నింగ్ సెన్సేషన్ లా ఉందా? బర్నింగ్ సెన్సేషన్. I R5 the burning sensation in my heart. నాగలక్ష్మి గారు మీరు I R5 the pain in my heart. Bhavya garu, has it released for you? Ma'am, still it is there a bit. A bit again, 7 times, please. And I then R5 the burning sensation in my heart. I 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 R5 the burning sensation in my heart. okay, 3 times exhale through your mouth. మ్యామ్ కిందికి వచ్చేసింది. ఎక్కడుంది? లోకి వచ్చేసింది మ్యామ్. కడుపులోకి వచ్చింది. ఓకే, 1 minute హోల్డ్ ఆన్. పద్మ గారు మీకు రిలీజ్ అయిందండి. 3 times exhale. 3 సార్లు నోట్ నుంచి చూపి తీసి వదిలేయండి. మంచినీళ్ళు కొంచెం తాగండి. మీకు పూర్తిగా రిలీజ్ అయిపోయిందా? తగ్గింది. నాగలక్ష్మి గారు మ్యామ్ కొంచెం బర్నింగ్ సెన్సేషన్ లా అనిపిస్తుంది, పెయిన్ తగ్గింది. ఓకే, I R5 the burning sensation in your heart, in my heart. I R5 the burning sensation in my heart 7 times. భవ్య గారు రిలీజ్ అయిందా? నేను స్టమక్ ఏం చెప్పాలి మ్యామ్? I R5 the burning sensation in my ఒక stomach. నిమిషం ఇంకా వస్తారు. ఇంకా వీళ్ళందరికీ అక్కడికి దిగుతుంది, ఉండండి. కలెక్టివ్ గా నాకు ఇంకా బ్యాక్ నొప్పి వస్తుంది. సింధు గారు బ్యాక్ నొప్ప మధ్యలో బెటర్ 2 మ్యామ్. months అయిపోయింది, రాలేదు నాకు. ఇప్పుడు మంత్ర చెప్పినప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే, the pain in my back is my soul's love. The pain in my back is మ్యామ్ my నేను soul. కూడా చెప్పాలా? The pain మీది in రిలీజ్ my అవ్వలేదా? back is మీది my కూడా soul. చెప్పండి. నాది ఇంకా The 10% pain ఉంది in మ్యామ్. my Okay, back release it. is my The pain soul's in my love. back is The my soul's pain in love. my back is my soul's love. The pain in my back is my soul's love. The pain in my back is my soul's love. The pain in my back is my soul's love. The pain in my back is my soul's love. The pain in my back is my soul's love. నాగలక్ష్మి గారు మీకు ఎందుకు వచ్చిందా? తగ్గింది మ్యామ్. My soul's తగ్గిందా? ఓకే, I R5 the burning sensation in my stomach. మీకు మీకు స్టమక్ లో ఉన్నదా నాగలక్ష్మి గారు, లేకపోతే చెప్పకండి. లేదు మ్యామ్. ఓకే, పూర్తిగా రిలీజ్ అయిపోయిందా మీది? ఓకే, దెన్ 3 times exhale and please drink some water. సాగర్ గారు I R5 the burning sensation in my stomach. 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 3 times exhale. Water. నీలిమ గారు, Yes, నాకు okay. ఇందాకటి వరకు ఇక్కడ ఉండేది సెన్సేషన్ హార్ట్ దగ్గర, ఇప్పుడు తేపులు వస్తున్నాయి. వదిలేయండి, పర్వాలేదు, భరించండి. సో మీ త్రేన్పులు నాకు వస్తున్నాయి కాన్స్టెంట్ గా. ఓకే,
రిలీజ్ ఇట్. ఇట్స్ ఓకే. IR5 ఏంటి బర్నింగ్ సెన్సేషన్ ఉందా మీకు యామిని గారు? లేదు అది తగ్గిపోయింది. హార్ట్ లో బర్నింగ్ సెన్సేషన్, తేపులు వస్తున్నాయి ఆగకుండా. పర్వాలేదు. రిలీజ్ ఇట్. లెట్ ఇట్ రిలీజ్. ఇట్స్ టోటలీ ఫైన్. ఎస్ సింధు గారు రిలీజ్ అయిందా? లేదు మ్యామ్, ఇంకా నాకు అంత ఉంది. ఇది మీ బ్యాక్ నెక్ పెయిన్. నుంచి వస్తుంది. నెక్ నుంచి మీ వస్తుంది. బ్యాక్ పెయిన్. ఓకే. డూ వన్ థింగ్. బ్రీత్ అలాంగ్ విత్ మీ అండ్ రిలీజ్ ఇట్ స్లోలీ త్రూ ద మౌత్. వెనక నుంచి ఆవిరిలాగా వచ్చేయాలి అది బయటికి. ఓకే. సింధు గారు పట్టేసి ఉన్నదండి. ఈజ్ ఇట్ రిలీజింగ్? ఈ నెక్ అంతా తగ్గిపోయింది. ఆ Back మధ్యలో మధ్యలో షోల్డర్ బ్లేడ్ yeah. మధ్యలో ఇట్స్ Yeah. లైక్ Just బ్రేకింగ్. chant ton అనండి. Ton. టన్ Keep your టన్ concentration on that and release it. టన్ 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 టన్. Released? కొంచెం ఇంకా ఉంది, బట్ బెటర్ ఇందాక సైడ్. No. Before you sleep again, just for 1 minute, you chant the ton. Okay. ఓకే మేడం I'll also release it. Not an ఈ issue. టన్ అనే మెసేజ్ ఛానల్డ్ మెసేజా మేడం, లేకపోతే మామూలుగా Ton is a R5 Vedic లాగానే mantra. message? Ton is a Vedic mantra which comes అన్నమాట. ఆ టైంలో అది చెయ్యాలి అని చెప్పి వస్తుంది అనమాట. వేద మంత్రం అది. బ్రహ్మదేవుడి మంత్రం అది. సింధు గారు ఒక 11 రూపీస్ దేవుడి దగ్గర పెట్టేయండి. ఓకే మ్యామ్. ఓకే. ఎస్ మానస. Headache, severe headache I have. Severe headache. IR5 my headache. Keep it simple. హేమసాగర్ గారు. Can you tell, Rita? Can you tell again? IR5 my headache. స్టమక్ లో ఇంకా ఉంది మ్యామ్, కొంచెం రిలీఫ్ అయింది, ఇంకా కొద్దిగా అట్లాగే ఉంది. మళ్ళీ చేయండి. IR5 the burning sensation in my stomach. అంటే ఎవరి అగేన్స్ట్ మీకు కడుపు మండిపోతుంది అన్నమాట. మీరు అనాహత అనేది నా కూతురు పేరు మ్యామ్, అనహిత. ఓకే ఓకే. అయితే ఈ 1 వీక్ అంతా కూడా మా ఇద్దరికి కొంచెం క్లాష్ వచ్చి మాట్లాడట్లేదు. నిన్న నుంచి జస్ట్ మాట్లాడుతుంది. 10th తను. ఓకే. చేస్తాను మ్యామ్. Yeah, say it. I archive the burning sensation in my stomach. I archive the burning sensation. ఎస్ సింధు గారు. ఓకే, ఒక్క నిమిషం. సౌజన్య గారు చెప్పండి. రైట్ మేడం, నాకు చేసేటప్పుడు స్టార్ట్ చేసిన వెంటనే కాస్త చెస్ట్ ప్రెస్ దగ్గర అంతా కొంచెం హెవీగా అనిపించింది. అండ్ 3 minutes అయిపోయిన తర్వాత కొంచెం ఓకే, హెవీనెస్ ఏం లేదు, నార్మల్ అయిపోయింది. అఫర్మేషన్స్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్ యాన్స్ వస్తున్నాయి. లైక్ ఈ గ్యాప్ లోనే ఒక 15-20 యాన్స్ వచ్చి ఉంటాయి. Release it. It's okay. Okay, so just wanted to share experience. Then you have to work on that till those yawns stop అన్నమాట. ఓకే మ్యామ్, నేను లైక్ మీకు చెప్పాను కదా, ఈ
సర్జరీ అయ్యే వరకు రూట్ చక్ర ఆపేమన్నారు. అసలు చక్ర ఎస్ హీలింగే చేయొద్దన్నారు. ఇప్పుడు సర్జరీ అయిపోయింది కదా! రేపటి నుంచి స్టార్ట్ చేసేయచ్చు. ఎస్ ప్లీజ్ స్టార్ట్. రూట్ చక్ర స్టార్ట్ చేసి. ఓకే. థ్యాంక్ యూ. హిమసాగర్ నాకు గారు హాకినీ ముద్ర కూడా ఒకసారి మర్చిపోయాను. అండ్ గ్రూప్ షేర్ ద ముద్రాస్ ఇఫ్ యూ వాంట్. మళ్ళీ ఒకసారి పంపిస్తాను ముద్రాస్ అన్ని. ఓకే. అంటే అన్నీ ఉన్నాయి. అది హాకినీ ముద్ర ఒకసారి మర్చిపోయాను నేను. అది సోలార్ దిస్ ఇస్ ద ప్లెక్సస్ హాకినీ ముద్ర కదా? కాదా? ఇది కాదు కదా మనం. ఇదా? జస్ట్ ఇక్కడ రిప్కేజ్ కి కింద పెట్టాలి అన్నారు కదా, ఇదేనా? ఐ థింక్ ఓకే. ఐ షేర్ అగైన్. చెప్పాను కదా నాకు అంత పట్టు ఉండదు ముద్రాస్ మీద. ఈవెన్ దో ఐ యూజ్ దెమ్, కొన్ని ముద్రాస్ నేను యూజ్ చేస్తాను. ఐ డోంట్ యూజ్ ఇట్ రెగ్యులర్లీ. ఓకే, ఇప్పుడు రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. మ్యామ్ థ్యాంక్ యూ. పిలిచారు హిమసాగర్ గారు సింధు అని. మ్యామ్ సింధు బ్యాక్ అని లో పిలిచారు. వచ్చింది మ్యామ్ మళ్ళీ. బ్యాక్ లో వచ్చిందా? ఓకే, I R5 the pain in my back. I సింధు గారు R5 the pain in my back. I R5 the pain in my పిలిచారు కదా back. మ్యామ్ సింధు అని. ఏంటండి? సింధు అని పిలిచారు సౌజన్య గారిని పిలవక ముందు, అందుకని అడిగాను. అచ్చా లేదు. ఓకే, అపర్ణ గారు చెప్పండి. మ్యామ్ నేను మార్నింగ్ ఈ చక్రాస్ చేసేప్పుడు నాకు రిలీజెస్ రావట్లేదని చెప్పాను. నైట్ చేసేటప్పుడే వస్తున్నాయి ఓన్లీ. సో నైట్ చేసి పడుకున్న వెంటనే నాకు క్రానిక్ నీ పెయిన్ ఉంది. నైట్ టైం నిద్రలో అంతా పెయిన్ వస్తుంది మ్యామ్. పెయిన్ వస్తున్నదా? క్రానిక్ నీ పెయిన్ ఈస్ రిలేటెడ్ టు యువర్ రూట్ చక్ర అండి. ఇట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ మూవింగ్ ఇన్ టు ద ఫ్యూచర్. సో వర్క్ ఓన్లీ ఆన్ యువర్ రూట్ చక్ర. మిగిలినవి చేయకుండా జస్ట్ వర్క్ ఓన్లీ ఆన్ యువర్ రూట్ చక్ర టిల్ ఇట్ రిలీజెస్. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు టెల్ యువర్ నీస్ బిఫోర్ యూ స్లీప్ దట్ ఈవెన్ దో ఐఎమ్ డూయింగ్ దిస్, ఐ డు నాట్ నీడ్ ద రిలీజెస్ ఇన్ ద నైట్. ఓకే, పెయిన్ అక్కర్లేదని చెప్పండి. పెయిన్ కి రిలీజ్ అయిపోమని చెప్పండి. ఓకే. ఎస్ మేడం నాకు ఏది చేసినా పద్మ అంటే బ్రీతింగ్ చేస్తాం కదా, ఏది మనం ముద్ర పెట్టినా ఏది చేసినా అది చేస్తున్నప్పుడు నాకు ఇక్కడతో ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఇంకా కిందకి వెళ్ళట్లేదు. ఆ చక్ర బ్లాక్ ఉన్నట్టు అన్నమాట. అదేంటి ఇక్కడ బ్యాక్ పెయిన్ వల్లేమో అనుకుంటున్నాను నేను. అది అంటే బ్యాక్ పెయిన్ దాని వల్ల. ఓకే. ఓకే, సో మీరు కూర్చొని జస్ట్ ఆస్క్ ఇట్, పుష్ ఇట్ డౌన్ అన్నమాట. మెంటల్ గా మీరు ఆ పెయిన్ ని గ్రౌండ్ లోకి పుష్ చేసేయాలి. ఓకే. ఓకే, మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. రోజుకి ఇంత అని చేయండి. బట్ అనదర్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు టెల్ ద పెయిన్ టు రిలీజ్. లైక్ జెంట్లీ అలాగ బ్యాక్ మీద ఒక్కసారి ట్యాప్ చేసి, ఓకే, ఒకసారి ట్యాప్ చేసి వాట్ యూ కెన్ డూ ఇస్ టెల్ ఇట్, నాకు అవసరం లేదు ఇప్పుడు, ఐఎమ్ ఇన్ అ గుడ్ ప్లేస్, నాకు ఇప్పుడు ఈ పెయిన్ అవసరం లేదు, వెళ్ళిపోమని చెప్పండి. 2 minutes ఇట్ విల్ రిలీజ్. చాలా ఫాస్ట్ రిలీజ్ అవుతుంది. బ్యాక్ పెయిన్ ఇస్ వెరీ ఈజీ టు రిలీజ్ యాక్చువల్లీ. ఓకే. ఓకే, జస్ట్ 2 minutes. మళ్ళీ తర్వాత దాన్ని పిలవకండి. డోంట్ సే దట్ ఇప్పుడు పోయింది మళ్ళీ రేపు వచ్చేస్తుందేమో అన్న భయం ఉన్నదంటే అది వచ్చేస్తుంది. ఓకే, సో డోంట్ కాల్ ఇట్ అగైన్. ఓకే. ప్రతిదీ కూడా రోజు ఒక 5 minutes అన్ని ముద్రాలు చేయమంటారా నేను? ఆ ప్రస్తుతానికి రూట్ మీద చేయండి. మీకు లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నది అంటే వర్క్ ఓన్లీ ఆన్ యువర్ రూట్ చక్ర ఫస్ట్. ఓకే. ఓకే, ఓకే. ఎస్ నాగలక్ష్మి గారు. 1 minute. మానస, హ్యాస్ ఇట్ రిలీజ్డ్? Yes, Akka. Both shoulder and headache, both are released. పర్ఫెక్ట్. ఓకే, నాగలక్ష్మి గారు. మ్యామ్ నేను ఇన్ని సెషన్స్ లోని పార్టిసిపేట్ చేశాను కానీ నాకు ఎప్పుడు ఏ పెయిన్ ఆవలింతలు అలాంటివి ఏమి అనిపించలేదు మ్యామ్. కానీ ఫస్ట్ టైం ఈ రోజు నాకు చెస్ట్ పెయిన్ అలా అనిపించింది. అంటే మీకు ఇక్కడ అంటే బ్లాక్ దాన్ని ఉన్నదన్నమాట. ఏమని అర్థం చేసుకోవాలి నేను? అంటే దీనిలో బ్లాక్ ఉందని. అంటే అఫర్మేషన్స్ చెప్తున్నప్పుడు కూడా నాకు అనిపించింది అన్ని అబద్ధాలు చెప్తున్నాను అనిపించింది నాకు. యా, అంటే బాగా మంచి బ్లాక్ ఉన్నది అన్నమాట. సో కీప్ డూయింగ్ ఇట్. అందుకే చెస్ట్ అయితే పట్టేసిందేమో. మీరు ఎస్ ఐ మీన్ దే వాస్ సివియర్ పెయిన్ అండి. చాలా చాలా పెయిన్ వచ్చింది. ఐ మీన్ అఫర్మేషన్స్ చెప్పడం మానేయండి. వర్క్ ఓన్లీ విత్ ద ముద్ర అండ్ ద మంత్ర. అలాగే. ఓకే, అది అట్లీస్ట్ ఒక నెల రోజులు మీరు 4 చేయాలి. చేసిన తర్వాత ఐ మీన్ నెల రోజులు రూట్, తర్వాత సేక్రల్, సోలార్, ఆ తర్వాత యూ హ్యావ్ టు కమ్ టు దిస్. ఓకే, గివ్ ఇట్ టైమ్ అండ్ డూ ఇట్. అండ్ యాజ్ యూ డూ ఇట్, ఎస్ ఏడుపు వస్తుంది, ఆవలింతలు వస్తాయి, అన్ని రకాలు వస్తాయి. సో రిలీజ్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్, రిలీజ్ ఇట్. ఓకే,
మ్యామ్ ఈ చక్రాస్ ఆవలింతలు వస్తాయి, కోపం వస్తుంది అనేసరికి ఎవరేమనుకున్నారో నాకు తెలియదు. తలనొప్పి వచ్చింది నాకైతే. ఎవరికి వచ్చింది తలనొప్పి? వెంటనే తలనొప్పి వచ్చింది. రిలీజ్ ఇట్ మానస ప్లీజ్. Yeah, I did that. You said IR5 headache. Yeah. Now also It's again. gone now. No, it's come just now actually again. Oh, okay. Sorry. Somebody else got a heaviness or headache in their head. మీకేనా నాగలక్ష్మి గారు? లేదు మ్యామ్ నాకు. లేదు ఎవరు? నాకు వన్ సైడ్ మ్యామ్ యాక్చువల్లీ ఆన్ లెఫ్ట్. ఓకే ప్రియాంక గారు ప్లీజ్ రిలీజ్ ఇట్ అండి. IR5 my headache. 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 Yes, exhale 3 times. బెటర్ మ్యామ్. యాక్చువల్లీ మీరు చెప్పాక అది అక్కడెక్కడో తిరుగుతూనే ఉంది అన్నప్పుడల్లా అక్కడే అనుకుంటూ ఉన్నది. ఎస్ అక్కడే అసలు ఉన్నది. అండ్ ఇట్స్ నాట్ రిలీజ్డ్ ఆల్సో కంప్లీట్లీ. ఒకలా ఉంది అంటే అప్పటి నుంచి ఉంది, ముందుంది తర్వాత వెనకని అట్లా తెలుస్తుంది నాకు. లేదు పోతుంది అని చెప్తూ వస్తాను. So now లేదు. it's Say that my headache is my soul's love. Release it. It has not yet released. my headache is my soul's love. 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 Exhale 3 times. Sorry. Oh God. Yes, Maya. Water. Yes. Now it has released. Yes, Veda garu. మీకు నిద్ర వచ్చేస్తుందా? ఎస్ మ్యామ్. ఫుల్ ఆవులింతలు ఇవాళ. రోజు ఈ థర్డ్ చక్ర మొదలు పెట్టాక నిద్ర వస్తుంది. ఓ 15 నిమిషాలు స్లీప్ వేస్తున్నాను. మీరు చెప్పారు కదా వేరే వాళ్ళకి చెప్పేప్పుడు విన్నాను నిద్ర వస్తే పడుకోండి అని. ఎస్ పడుకోండి చక్కగాను. పడుకున్నాను. ఇప్పుడు కూడా అసలు ఆపుకోలేకపోతున్నాను. అండ్ ఇంకొకటి అది ఎం చేసేప్పుడు నాకు బ్లూ కలర్ లో కనబడుతూ ఉండింది. అమ్మవారి ఫేస్ అంటే నాకు ఇవన్నీ ఫీచర్స్ కనబడవు కదా, ఓన్లీ ఈ లైన్ హెయిర్ ఇట్లంతా పిచ్చి పిచ్చిగా కనబడుతుంది. బ్లూ అంటే అమ్మవారి ఫీల్ వస్తుంది, కానీ ఇదేంటి అంత క్రాంకీ ఫేస్ కట్ లాగా అనిపిస్తుంది అనుకున్నాను. అయితే నిన్న ఒక ఓటీటీలో ఒక సిరీస్ చూసాను. దాంట్లో కూడా ఇలాగ ప్రకృతి రిలేటెడ్ మాత ఉంటదన్నమాట. సో అదేమన్నా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా అని అనుకున్నాను. కానీ మనం కూడా ఆల్ ద టైం బ్యూటిఫుల్ గా ఉండలేం కదండి. శక్తి కూడా అంతే. అయితే నేను ఇంకా ఇది అయిపోయాక మీరు వేరే వాళ్ళకి హీల్ చేస్తున్నప్పుడు గూగుల్ చేశాను. నేను పిక్ పంపించాను చూడండి. బ్లూ కలర్డ్ దేవి అని చెప్పి పెట్టాను. సో నాకు కలిగిన ఫీలింగ్ కి అమ్మవారి ఫేస్ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ గా ఉంది చూడండి. కాలరాత్రి కాలరాత్రి అంటే ఈ కాలరాత్రి అమ్మవారి ఫీచర్స్ కూడా కొన్ని ప్లెజెంట్ గా ఉన్నాయి. సో నాకు వచ్చిన ఫీలింగ్ కి నేను డౌన్లోడ్ చేసిన పిక్ అది. బాగుంది. షీస్ ప్రిటీ. మరి క్రాంకీగా ఎందుకు అలా కనబడుతుంది నాకు అంటే అదే చెప్పాను కదా, మనం కూడా అలాగే ఉంటాం. పొద్దున్న లేచిన వెంటనే జుట్టిప్పుగానే ఉంటాం మనం కూడా. 24 hours అందంగా ఉండడం మనం అలా కాదు. అలాగే శక్తికి కూడా ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే మనకి ఏదైనా సైన్ ఇస్తుందా అని అట్లా అనిపించింది. అలాగనే ఏం లేదంటే ఇంకా జుట్టు దూకోవడం అవ్వలేదు అని చెప్పింది అంతే. అంతకంటే ఏం లేదు. లైక్ ఇట్స్ నాట్ గో డీప్ ఇంటూ ఇట్ యు నో. ఆ రూపంలో అంటే మీకు కాలం రిలేటెడ్ ఏదైనా కనపడిందంటే కాళభైరవుడు, కాళరాత్రి, కాళీ ఇవన్నీ కనపడ్డాయి అంటే ఇట్ మీన్స్ దాట్ యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ద ప్రెజెంట్ అన్నమాట. పాస్ట్ ని వదిలేసి యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ద ప్రెజెంట్ అనే అర్థం. థ్యాంక్ యూ. ఇట్ మీన్స్ దట్ యు నో పాస్ట్. ఇప్పుడు కాలం అంటే ఏంటండి, మనం ఎప్పుడు అయిపోయిన దాన్ని అలా పట్టుకొని ఉంటాం కదా.
అలా పట్టుకొని ఉన్నప్పుడు మన దగ్గరికి ఖాళీ రాదు. మనకి ఎప్పుడు వస్తది? ప్రెజెంట్ మూమెంట్. ఈ నిమిషం. మనం ఎప్పుడైతే మనం బతుకుతున్నామో అప్పుడు ఆవిడ వచ్చి మిమ్మల్ని గైడ్ చేస్తదనమాట. సో ఇఫ్ షీ హాస్ కమ్ టు యూ, షీ హాస్ కమ్ ఫర్ ఎ గుడ్ రీజన్. లెట్స్ సీ వాట్ షీ డస్ ఫర్ యూ. అదే ఏంటో మరి అలా ఫేస్ కట్ వచ్చింది, ఏమన్నా వేరే ఏమైనా మెసేజ్ వస్తుందా అని నాకు అర్థం కాలేదు. ఓకే. అండ్ ఆవిడ అఫర్మేషన్స్ రూపాలే అంతే. జుట్టు ఇప్పుకున్నా, జుట్టు కట్టుకున్నా, పూలు పెట్టుకున్నా, ఏమన్నా అంతా ఆవిడే. అదే అంటే నాకు ఆ రోజు ఫస్ట్ టైం కనిపించినప్పుడు కూడా లూజ్ హెయిర్ ఫీలింగే వచ్చింది. కానీ ఇవాళ అంతా ఇలా 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 ఉంది కదా జుట్టు అంతా ఇట్లా టింగ్ 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 అని. నథింగ్ లైక్ దట్. యెస్ దేవి అండ్ గారు. ఇంకొకటి సారీ అఫర్మేషన్స్ చెప్పండి. సారీ. అఫర్మేషన్స్ చదివేటప్పుడు నేను కూడా ఫోకస్ చేయలేకపోయా. కొన్ని వర్డ్స్ మింగేసా. అంటే క్యాచ్ చేయలేకపోయాను మీరు చెప్పేప్పుడు. అంత ఫోకస్డ్ గా ఉండనివ్వలే. ఓకే. ఓకే. అఫర్మేషన్. అంటే అది అక్కడ మోస్ట్ ఆఫ్ ద చెప్పాను కదా! ఓన్లీ హ్యూమన్ చక్ర కాబట్టి అక్కడ మనకి ఈ వరల్డ్‌తో రిలేటెడ్ ఉంటదనమాట. వరల్డ్‌తో రిలేటెడ్ అంటే రోజుకి 30 మందిని కలుస్తాం. అది ఏది ఎలా తీసుకుంటది అన్నది మనకి తెలీదు. సో అవన్నీ దాచిపెట్టి ఉంచుకుంటాం. ఎప్పటినుంచో చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి. యాక్చువల్లీ పుట్టిన దగ్గర నుంచి కూడా కాదు. కడుపులో పడిన దగ్గర నుంచి మనం అవన్నీ దాచిపెట్టి ఉంచుకుంటాం. సో అది యూ నో అవన్నీ రిలీజ్ చేయాలంటే టైం పడతది ఎప్పుడూను. సో నెమ్మదిగా చేయండి. డూ ఇట్ విత్ లవ్, డూ ఇట్ విత్ జెంటిల్‌నెస్, కంపాషన్. నో. ఓకే మేడం. యాహ్! థాంక్ యూ. చాలు. దేవి గారు? మేడం స్టార్టింగ్ అటెండ్ అయ్యాను. తర్వాత ప్రతి సెక్షన్‌కి ఇలాగే అవుతుంది నాకు. తర్వాత బాబుకి ఏదో ప్రాబ్లమ్ అయ్యి వాడి క్లీనింగ్ సెక్షన్‌లోకెళ్ళి ఇప్పుడయింది మ్యామ్. ఇప్పటికి క్లాస్ అయిపోయింది. ప్రతిసారి ఇలాగే ఏదో ఒకటి అడ్డొస్తుంది. అదేనండి. తర్వాత చేయండి. ఇట్ ఈస్ లైక్ సో సీ మా అమ్మమ్మ చెప్తూ ఉండేవారు దట్ పిల్లలు చిన్నప్పుడు ఏమీ చేయలేవే నువ్వు. వెయిట్ టిల్ దే కమ్ టు అట్‌లీస్ట్ లైక్ 7th స్టాండర్డ్ అలా వచ్చేటంత వరకు నువ్వు వెయిట్ చెయ్యి అని చెప్తూ ఉండేదన్నమాట తను. ఐ యూజ్డ్ టు టెల్ హర్ నాకు అవ్వట్లేదు ఏమైనా లలిత సహస్రం చదవడం అవ్వట్లేదు, పూజలు అవ్వట్లేదు అంటే షీ సెడ్ ఇట్స్ ఓకే. అయినట్టు నువ్వు చెయ్యి. ఎంతవరకు అవుతదో అది చెయ్యి. అంతే. సో ఇప్పుడు ఆ ముద్ర తీసుకోండి. తర్వాత ఎప్పుడో చేసుకోండి. ఇట్స్ ఓకే. రైట్. అదే అన్నాను కదా! మనకొకసారి నాలెడ్జ్ వచ్చేసిన తర్వాత అది ఎప్పుడు వాడతాము అన్నది డిపెండ్స్ ఆన్ అస్. పడుకునే ముందు చేయండి. పిల్లలు పడుకుండిపోయిన తర్వాత పడుకునే ముందు చేయండి. పొద్దున చేయండి. షాప్‌లో ఉన్నప్పుడు చేయండి. అదే ఆ సెక్షన్ వింటలేదు కదా! అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇంక నాకు ఐడియా రావట్లేదు మేడం అసల. ప్రతి సెక్షన్ అలాగే అవుతుంది. అది కరెక్ట్‌గా క్లోజింగ్ చేసి వచ్చే టైం అది. ఆ! ఓకే. ఇది ఓకే. క్లాస్ టైమ్ దాని మూలంగా తర్వాత నేను అవ్వట్లేదు. ఎలాగో ఇవన్నీ లైక్ ఐయామ్ రికార్డింగ్ దెమ్. ఐ విల్ పుట్ దెమ్ అప్. ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ విల్ పుట్ దెమ్ ఆల్ అప్. సో పీపుల్ కెన్ సీ అండ్ డూ ఇట్. ఇప్పుడైతే నేను ఇంకా ఓహ్! పెట్టట్లేదు. బికాజ్ ఐ వాంట్ టు ఫినిష్ దిస్ 7 వీక్స్. రైట్. ఈ 7 వీక్స్ మీరు చేసిన తర్వాత ఐ విల్ పుట్ దెమ్ ఆల్ అప్ ఆన్ ద యూట్యూబ్ అండ్ యూ కెన్ యూజ్ దట్. ఇట్స్ ఓకే. ఓకే మ్యామ్. థాంక్ యూ సో మచ్. వెల్కమ్. అవును. జెంట్స్‌కి కూడా హీలింగ్ క్లాసెస్ ఉన్నాయా మ్యామ్? యెస్. ఎవ్రీ వెడ్నెస్‌డే. వెడ్నెస్‌డే. ఓకే. ఎవ్రీ బుధవారం ఐ విల్ బి స్టార్టింగ్ ద గైడెడ్ మెడిటేషన్‌తో నేను స్టార్ట్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి చక్రాస్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు చేయను. ఓకే మ్యామ్. కన్‌ఫ్యూజ్ అయిపోతాను. బికాజ్ ఐ యామ్ డూయింగ్ ఇన్ 3 గ్రూప్స్. మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే 3 గ్రూపుల్లో నేను చేస్తున్నాను. సో ఐ విల్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. అదే వెడ్నెస్‌డే కూడా ఏదో పెయిడ్ క్లాస్ స్టార్ట్ చేస్తా అన్నారు కదా! నాకు ఈ టైమే కుదరట్లేదు. ఈ టైమే క్లాస్ ఉందది. వెడ్నెస్‌డే ఈస్ ఓన్లీ ఇదేనండి. ఇట్ విల్ బి గైడెడ్ మెడిటేషన్ ఇన్ ద అదర్ గ్రూప్ అంతే. ఓకే. ఓకే. సింపుల్ గైడెడ్ మెడిటేషన్స్ అంతే అవి. థాంక్ యూ మ్యామ్. వెల్కమ్. మేడం రేకీ హీలింగ్ కోర్స్ డీటెయిల్స్ ఎప్పుడు ఉండొచ్చు? ఎంత ఉండొచ్చు? జూన్‌లో ఉండొచ్చండి. జూన్. ఓకే. అదే ఇది ఫినిష్ చేసేద్దాము. ఇది షూర్. మేతోని మనకి ఫినిష్ అయిపోతది. ఫినిష్ అయిపోయిన తర్వాత ఐ విల్ డూ ద రేకీ హీలింగ్. ఇట్ విల్ బి జస్ట్ అ సింగిల్ క్లాస్. సింగిల్ క్లాస్ ఉంటది అంతేను. ప్రాబబ్లీ అబౌట్ 2 అవర్స్ ఆర్ సంథింగ్. I will give you all the symbols like I said, I don't think, of course, the way you have to practice will be different. Okay, mundu first symbol you will have to practice it for about 3 months to 6 months. The first symbol is for self healing anamata. So the next 2 symbols will be for healing others. సో ముందు మనకి పట్టొస్తే అప్పుడు వి విల్ బి ఏబుల్ టు హీల్ అదర్స్, రైట్? మనకి రావాలి ముందు మనకి యూ షుడ్ గెట్ కంప్లీట్లీ ఇన్ టచ్ విత్ ఇట్, రైట్?
So probably sometime in June I will do it. Ma'am, Reiki, it is used for pain relief, ma'am? Like what it is actually Reiki meant? అదేంటంటే it works for everything అండి. ఫిజికల్ పెయిన్, ఎమోషనల్ పెయిన్. కానీ yes, for physical pain it shows amazing results అన్నమాట. Like once you energize your hands, మనకి ఎక్కడైనా పెయిన్ వచ్చింది అంటే ఆ పెయిన్ లో like let's say I have pain over here, I call upon the symbol and I place it over here and it shows amazing results. చాలా బాగా రిజల్ట్ చూపిస్తుంది. ఎస్, రేకి ఈజ్ అన్ అమేజింగ్ మొడాలిటీ. ద ఓన్లీ థింగ్ ఇస్ ఇట్స్ బికమ్ వెరీ కమర్షియలైజ్డ్. సో దాన్ని చాలా ఐ డోంట్ నో, పీపుల్ ఆర్ నాట్ యూజింగ్ ఇట్ ద రైట్ వే, ఐ కెన్ సే. I teach something called quantum Reiki. A traditional Reiki ni I will teach you how to use it in a quantum modality, so it works faster. It works better for you. Okay. Okay, ma'am. Yes, Priyanka garu. యాక్చువల్లీ మేము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మా పాప 4.5 years, అది కూడా వచ్చి కూర్చొని నువ్వు లంప్ చేస్తున్నావా లేదా అని సంథింగ్ షీ ఇన్వాల్వ్స్ అనమాట. సో ఇంత చిన్న పిల్లలని చేయకూడదు, అలా ఏమైనా ఏజ్ క్రైటీరియా ఉంటుందా? ఏమీ లేదు, వాళ్ళకి మాటలు వస్తే చేయించండి. 2 ఏళ్ల నుంచి మొదలు పెట్టచ్చు. ఓకే, ఇట్ విల్ గివ్ దెమ్ అ బ్యూటిఫుల్ ఫ్యూచర్, ప్రియాంక గారు. పిల్లలు వెన్ దే ఆర్ chakras are balanced, the way they behave is amazing. It's amazing. నేను మా వాళ్ళలో నేను అది చూసాను, బికాస్ హీ వర్క్డ్ విత్ చక్రాస్ తో చేశాడు, ఎనర్జీ హీలింగ్ చేశాడు, రేకి నేర్చుకున్నాడు. సో ఇట్ ఈస్ లైక్ the way he thinks is different. ఓకే, సో వీళ్ళు మనలాగా 5 నిమిషాలు చేసిన ఏమున్నా ఇన్వాల్వ్ అయినా నో ఇష్యూస్ అన్నమాట మ్యామ్. అబ్సల్యూట్లీ నో ఇష్యూస్ అండి, అండ్ దే కనెక్ట్ మచ్ ఫాస్టర్ ఆల్సో. అదే మ్యామ్, మేము వచ్చి కూర్చొని ఏదో చేస్తుంటే ఆడుతూ పాడుతూ వచ్చి కూర్చొని చేస్తుంది, మళ్ళీ వెంటనే వెళ్ళిపోద్ది, 5 నిమిషాలు ఉండదు, మళ్ళీ వస్తుంది మళ్ళీ పోతుంది. అంటే అలా చేయొచ్చో లేదో, మళ్ళీ మేము కన్సిస్టెంట్ గా చేయాలి కదా, ఏమన్నా దే క్యాన్. అలాగని ఏం లేదు, వాళ్ళకి ఏం కన్సిస్టెన్సీ ఏమి ఉండదండి. టిల్ 8 years of age ఏం కన్సిస్టెన్సీ ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొనివ్వండి. లైక్ టీవీలో కూడా ఏమైనా మంత్రాలు పెట్టినా, యూట్యూబ్ లో మంత్రాలు పెట్టినా, లెట్ దెమ్ సింగ్ అలాంగ్ విత్ ఇట్. అసలు ఇష్టం వస్తే ఇలా మొదలు పెట్టేసి చేయొచ్చు కదా అంటది, అది అలా కాదు. Let her do it. It's totally fine. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. Yeah, welcome. All right, any other questions? దేవి గారు చెప్పండి. మ్యామ్, ఈ పార్ట్ ఇయర్ ఇది ఉంది కదా, ఓన్లీ ఇదే అప్పుడప్పుడు తిమ్మిరెక్కి లాగుతుంది మ్యామ్. అసలు ఈ చుట్టుపక్కల గానీ లోపల గానీ అసలు పెయిన్ ఏమీ లేదు, ఓన్లీ ఇది. నాగస్తుతి వినండి, నాగస్తుతి వినండి. Okay. It is also related to your root chakra and it is related to the snake god. So మీకు anything related to your ears, I mean I don't suggest పుట్టలో పాలు పోయడం అదిను, but you can go to the సుబ్రహ్మణ్య స్వామి కోవిల్కి వెళ్ళి దండం పెట్టుకోండి వీలైతే, and ask him to release it. Those are usually anything that comes from your ears usually comes as a reminder అన్నమాట. అంటే ఎప్పుడో మీరు ఎక్కడో ఏదో చేస్తానని చెప్పారు, సో ఏదో మొక్కో ఏదో ఉందన్నమాట, సంథింగ్ ఐదర్ మీదో లేకపోతే మీ తరఫు నుంచి ఇంకెవరో మొక్కేసుకున్నారో చేస్తారు అలా కూడాను. సో ఫైండ్ అవుట్. మ్యామ్, ఈ క్వశ్చన్ నేను అడుగుదాం అనుకున్నాను ఇట్లా ఒకసారి, అంటే ఇట్లా మొక్క ఉండి మనం తీర్చకపోతే ఏమైనా అదే ఇలా ఇష్యూస్ వస్తాయా అనేది. సుబ్రహ్మణ్య స్వామిది అయితే వస్తుంది, అతను రిమైండ్ చేస్తాడు. వేరే ఇప్పుడు మా అత్తయ్య మేనత్త ఉన్నారు, నాకు డెలివరీ టైమ్ లో తను మొక్కారనమాట, ఎల్లమ్మ దేవి అని అంటారు కదా. సో ఆవిడ గ్రామదేవతలు వదలరు. అయితే ఆవిడ మొక్కిందంట, తను మొక్కింది నా గురించి. ఇప్పటి వరకు వెళ్ళి తను చేయలేదు, నేను చేయలేదు. అదే ఏమైనా ఇష్యూస్ వస్తాయా అని అట్లా అడుగుదామని మిమ్మల్ని అనుకున్నాం. మీరు ఇష్యూస్ అంటే బేసికలీ దే విల్ సెండ్ యు అ రిమైండర్. అంటే పాపకి ఏమైనా అవుతుందా అంటే డెలివరీ లో చేసింది తను, మా పెద్ద పాప టైం అప్పుడు నాకు చాలా ప్రాబ్లం ఉండింది అప్పుడు డెలివరీ టైంలో. 10 ఏళ్ళు దాటిపోయిందా? ఇప్పుడు 16 years మేము. అదే దాని గురించి చెప్తున్నాను, అనహిత తన పేరు. ఓకే, 16 10th అన్నారు కదా. 16 years. తను బాండింగ్ కూడా అసలు అంతగా ఏమి ఉండదు మ్యామ్ తనకి నాకు. అదే చెప్పాను కదా, బాండింగ్ అట్లాగా. తీసుకెళ్ళండి ఒకసారి. తీసుకెళ్ళి అంటే కంపల్సరీ చేయించాలంటారు. చేయించాలి. గ్రామ దేవతలు కుల దేవతలు వదలరు.
యూ హ్యావ్ టు ఫినిష్ ఇట్ అన్నమాట. యూ మేక్ ఎ ప్రామిస్, యూ హ్యావ్ టు ఫినిష్ దట్ ప్రామిస్. అంటే అది నేను చేయలేదు, మా అత్తయ్య చేశారనమాట. మా అత్తయ్య మీనత్త. మీ పేరు తీసుకున్నారంటే యు ఆర్ ద వన్ యూ ఇస్ ఇంటూ ఇట్ అంతే. సో ఆవిడ మీ పేరు తీసుకొని చేసేసారంటే మీరే చేయాలి. మీరు చేస్తారు అని చెప్పారా ఆవిడ? అంటే బియ్యం పోయిస్తాను అని మొక్కారంట, ఒడి బియ్యం పోయిస్తాను. మా హస్బెండ్ ఇలాంటివి ఏవి నమ్మరు. సో తను తీసుకెళ్ళట్లేరు అనమాట, తీసుకెళ్ళట్లేరు. నేను వాళ్ళతో వెళ్ళాలన్నా మీరు క్యాబ్ కట్టుకొని వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు, ఫినిష్ చేయండి. అది కర్ణాటకలో మ్యామ్. అంటే కర్ణాటకలో క్యాబ్స్ వెళ్తాయండి. మేము ఉండేది తెలంగాణ. తెలంగాణ నుంచి కర్ణాటక ట్రైన్ ఎక్కి వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు. డూ ఇట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కీప్ అవర్ ప్రామిస్ టు ద ఎస్పెషలీ గ్రామ దేవతలు, కుల దేవతలు ఏంటి అంటే దే ఆర్ ప్రొటెక్షన్ గాడెస్లు అండి వాళ్ళు. సో ప్రొటెక్షన్ గాడెస్లకి మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఏమైనా చెప్పామంటే అది తీర్చాలి. అదే ఇప్పుడు 16 ఇయర్స్ మా హస్బెండ్ ఏమో ఇవన్నీ ఒప్పుకోరు, పూజలు అంటే నమ్మరు. ఇప్పుడు నేను మీకు ఒక మెసేజ్ కూడా పెట్టాను, ఈ సెషన్స్ వింటూ ఉంటే కూడా ఎప్పుడు ఏం సెషన్స్, అసలు దేనికి వింటున్నావు ఈ సెషన్స్, మంత్రాలు తంత్రాలు ఏం చేస్తున్నావు అదే అంటూ ఉంటారు. అందుకనేసే ఇవన్నీ నమ్మరు, అట్లా డిలే అవుతూ ఉంది చేయడము. చేయండి, పర్వాలేదు. ఇప్పుడు మీరు ఇలాగా ఆ ఒడి బియ్యం మీరు ఇవ్వలేదు అంటే ఏం చేస్తారంటే ఇంట్లో వేసేయండి. ఓకే, ఇంట్లో వేసేసి ప్యాక్ చేసి పార్సల్ చేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా పంపించేసి అమ్మవారికి పెట్టేమనండి. అది అలా చేయొచ్చు అంటే అది ఓకే మ్యామ్. అట్లాగా ఇట్ డిపెండ్స్ ఆన్. ఇప్పుడు మా ఇంట్లో ఒక ఆనవాయితీ ఉందన్నమాట. మాకు పిల్లలు పుట్టిన వెంటనే బేసికలీ మా టెంపుల్లోని ఈ ప్లేస్ మీరు విన్నారో లేదో నాకు తెలియదు, ఆందల్వల్స్ అంటారు, తెలుసా? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అనమాట. సో అక్కడ మా టెంపుల్ ఉన్నది. ఆవిడకి మా 5th జనరేషన్ గ్రాండ్ మదర్కి ఏదో డీల్ ఉందన్నమాట. దాట్ 7 generations మా పిల్లల్ని చూసుకోవాలి, అబండెన్స్ లో ఉండేటట్టు. మేము ప్రతి పుట్టిన బేబీకి పుట్టిన వెంటనే ఆ వెయిట్ షుగర్ మేము పంపించాలన్నమాట. సో మేమేం చేస్తామంటే బేబీ పుట్టిన వెంటనే ఆ వెయిట్ ఎంత వచ్చిందో కరెక్ట్ గా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పేస్తాం, ఎవరో ఒకరు తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. ఎవరి ద్వారానో మొక్కు అయితే అమ్మవారికి చేరుకుంటుంది. తీర్చుకోవాలి. ఎస్, ఎవరి ద్వారానూ తీర్చుకోండి. మీరు ఆ ఒడి బియ్యం వేసినప్పుడు అమ్మవారికి ఎనర్జెటిక్ గా చెప్పండి, అమ్మా నేను రాలేకపోతున్నాను, నేను మొక్కుకున్నది అంటే నా తరఫున మొక్కు నేను తీర్చేస్తున్నాను అని చెప్పి ప్యాక్ చేసి పంపించేయండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. బట్ డూ ఇట్ ప్లీజ్. ఎవరికైనా మొక్కు ఉన్నది అంటే డూ ఇట్ ఇన్ సింప్లెస్ట్ ఫార్మ్. ఓకే, చాలా చాలా సింపుల్ గా చేయండి, బట్ చేయండి. ఓకే, ఎందుకంటే వాళ్ళు రిమైండర్స్ పంపిస్తారు. ఎస్, వాళ్ళు రిమైండర్స్. అలా కళలో ఎప్పుడు పాములు తిరుగుతున్నట్టు మాత్రం వస్తూ ఉంటుంది మ్యామ్, నాకు ఎప్పుడు వస్తుంది. ఆ ట్యూస్డేస్, ఎస్పెషల్లీ ట్యూస్డేస్ అయితే కంపల్సరీగా వస్తుంది. పాములు పైన రిమైండర్స్ పంపిస్తుంది అనమాట. పైన వేలాడుతున్నట్టు, నా దగ్గర వచ్చి పడుతున్నట్టుగా అట్లా అవుతూ ఇప్పుడు ఉంటుంది. మీరు చెయ్యలేదనుకోండి, చేయకపోతే ఫిజికల్ గా కనపడతాయి. ఇంకా నెక్స్ట్ లెవెల్ రిమైండర్స్ పంపిస్తుంది అనమాట ఆవిడ. సో అందుకని చెయ్యండి. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. వెల్కమ్. ఎస్ భావ్య గారు. నేను మీకు పింగ్ చేశాను కదా మ్యామ్, లైక్ గ్రాండ్ పేరెంట్స్ గురించి. మీరు లైక్ ప్రారబ్ధం గురించి చెప్తా అన్నారు, ఒకసారి రిమైండ్ చేద్దామని. ఎస్, ఓకే, ఇది రికార్డింగ్.